రామచంద్రపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి వాసంశెట్టి సుభాష్ గారిని గెలిపించడం కోసం జనసేన బీజేపీ పార్టీల మద్దతుతో ఇంటింటికి తిరగడం జరుగుతుంది. ఇప్పుడు బట్లపాలెం ఈ గ్రామంలో ఇంటింటి ప్రచారం జరుగుతూ ఉంది. ప్రజలు ఎక్కడికి వెళ్తున్నా తెలుగుదేశం పార్టీకి కూటమి అభ్యర్థికి నీరాజనాలు పడుతున్నారు, జేజేలు పలుకుతున్నారు. ఈ 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద విసిగి వేసారిపోయినటువంటి జనం నూరైనా అటు సూర్యుడు ఇటు పొడిచినా తెలుగుదేశం పార్టీ గెలవాలనే కృతనిశ్చయంతో ఓటర్ ఉన్నాడు. రేపు 13వ తారీఖు పోలింగ్ రోజున జగన్మోహన్ రెడ్డికి శాశ్వతంగా సమాధి కట్టబోతున్నారు ఆంధ్ర ఓటర్లు. కాబట్టి భారీ మెజార్టీతోటి రామచంద్రపురం నియోజకవర్గంలో వాసంశెట్టి సుభాష్ గెలవబోతున్నారు. ఇది రేపు సూర్యుడు ఉదయిస్తాడనేది ఎంత నిజమో ఇదంత నిజం. రామచంద్రపురంలో సుభాష్ గారితో పాటు మీరు పర్యటిస్తున్నారు కదా, ప్రజలకు ఆదరణ అపూర్వంగా ఉంది. ఎదురొచ్చి స్వాగతం పలుకుతున్నారు, హారతలిస్తున్నారు, జేజేలు పలుకుతున్నారు. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గతంలో చేసినటువంటి అభివృద్ధి పనులు అలాంటి అభ్యర్థి ఎవరైనా కావచ్చు, అప్పుడు ఎమ్మెల్యే ఎవరైనా ఉండవచ్చు, అది వేరే విషయం. ఆయన ఇప్పుడు ఈ పార్టీలో లేకపోవచ్చు, కానీ ప్రతి అంగుళం అభివృద్ధి జరిగింది తెలుగుదేశం పార్టీ హయాంలో మాత్రమే. అది ఈవేళ తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి కొండం దండగా నిలబడుతుంది. అభివృద్ధి అనే ఎజెండాతో తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడబోతుంది రామచంద్రపురం నియోజకవర్గం. అభివృద్ధి జరిగిందని మీరు అంటున్నారు, సంక్షేమం మా ప్రభుత్వం వల్ల ఏర్పడింది, అందుకని 175 మేము సాధిస్తామని సంక్షేమానికి శ్రీకారం చుట్టింది తెలుగుదేశం పార్టీ. ఎన్టీ రామారావు గారు ₹2 కిలో బియ్యం ఇచ్చినా, జనతా వస్త్రాలు ఇచ్చినా, పక్కా ఇళ్లు కట్టించినా, ఈ రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి చేసిన తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు నాయుడు ఎలాంటి సూర్యుడు నమస్కార ప్రియుడు, శివుడు అభిషేక ప్రియుడు, చంద్రబాబు నాయుడు అభివృద్ధి ప్రియుడు. అభివృద్ధి అనేది తెలుగుదేశం పార్టీ ఊపిరి, ఆయుపట్టు. కాబట్టి వాళ్ళ సంక్షేమం అనేది డొల్ల సంక్షేమం. ఏదో ఎంగిలి మెతుకులు పారేసి ప్రజల్ని బానిసల్లాగా తయారు చేయడం, ఆ మెతుకులకి ఆ చిల్లర డబ్బులకి ఓట్లేస్తారని భ్రమపడ్డం వాళ్ళ పిచ్చితనం, అది వాళ్ళ సైకోయిజం అది. కాబట్టి అభివృద్ధి జరగాలన్నా, సంక్షేమం నిజమైన సంక్షేమం జరగాలన్నా ఒక్క తెలుగుదేశం పార్టీతోటే సాధ్యం. దానికే ఈవేళ కూటమి కూడా బలపడింది. జనసేన పార్టీ మద్దతు ఇచ్చిన, బీజేపీ పార్టీ మద్దతు ఇచ్చిన, తెలుగుదేశం పార్టీ యొక్క ఎజెండా గత చరిత్ర చూసి రెండు పార్టీలు తెలుగుదేశం పార్టీతో మిత్రత్వంతో కలిసి వచ్చాయి. కాబట్టి ఈసారి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం రాబోతుంది. చంద్రబాబు నాయుడు గారు రేపు జూన్ 9వ తారీఖున ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.